శ్రీనాథ్ భక్తి మీడియా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. నమస్కారం. మీరు ఈ వీడియోలో ఏం చూడబోతున్నారంటే, తొప్పి అమ్మ ఆశీర్వాదం ఎలా పొందాలి అన్న విషయమే ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. ఈ దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిభూతమైనది ఇది ప్రతీక. అరుణాచలం అనగానే మనకి తిరువన్నామలై అని తమిళ్లో, అరుణాచలం అని తెలుగులో అంటారు. ఈ అరుణాచలేశ్వరుడు విశ్వకర్మ చేత నిర్మించబడిందని, ఈ అరుణపురం అనే నిర్మాణం జరిగిందని ఇక్కడ పురాణాలు తెలుపుతున్నాయి. ఈ అరుణాచలేశ్వరుడు జ్యోతిర్లింగ క్షేత్రమని, ఇది తేజోలింగ క్షేత్రమని, అగ్ని క్షేత్రమని పిలుస్తూ ఉంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని యొక్క జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల యొక్క విశ్వాసం. రమణ మహర్షి గారు దీని ప్రాముఖ్యాన్ని పదే పదే చెప్పి ఉన్నారు. ఇక్కడ పాదచారులై శివస్మరణ కావిస్తూ ప్రదక్షిణ చేసిన వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల యొక్క వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ చాలా వరకు తార్ రోడ్డు మీదే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన బాట కూడా వేశారు. ఈ అరుణాచలం మొత్తం 8 లింగాలను మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నతమైన ఫలితాలను ఇస్తుంది. ఇక మనం ఈ అరుణాచలం తొప్పి అమ్మ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య ఎక్కువగా వినిపించే పేరు అవధూత తొప్పి అమ్మ. ఈమెనే పళని అమ్మ అంటారు. ముందుగా ఈ వీడియో చేయవలసిన యొక్క ముఖ్య ఉద్దేశం, ఇక్కడ అమ్మ గురించి తెలుసుకొని అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మ కోసం విచ్చేస్తూ ఉంటారు. అమ్మ దర్శనం కోసం ఎంతో ఆరాటపడి వచ్చే భక్తులతో నిండిపోతూ ఉంటుంది. మేము ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ వీడియోలో అమ్మని దర్శనం చేసుకోవడానికి వచ్చేవారు దయచేసి మీరు అమ్మని డిస్టర్బ్ చేయవద్దు. మీరు అమ్మ భోజనం చేసేటప్పుడు కానీ లేదా తినేటప్పుడు, అమ్మ ధ్యానంలో ఉన్నప్పుడు మీరు అమ్మని ఎంత మాత్రం దూరంగా ఉండి మాత్రమే దర్శనం చేసుకోవాలి. అమ్మ దగ్గరగా ఉండి అమ్మని డిస్టర్బ్ చేయాలని కానీ, ఫొటోస్ తీయాలని కానీ, సెల్ఫీస్ అని కానీ, వీడియోస్ అని కానీ మీరు అమ్మ వద్దకు వచ్చి అమ్మ సాధనకు భంగం ఎంత మాత్రం కలిగించవద్దు. ఇది దయచేసి మా మనవి. అమ్మ అవధూతగా కొలుస్తారు. అమ్మ ఇక్కడ అవధూతగా వెలసింది. ఆమె దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్ని రాష్ట్రాల భక్తులు వచ్చినా ఇక్కడ తమిళనాడులో ఉన్న ఈ అమ్మ దర్శనానికి వచ్చిన వారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అమ్మని తాకకుండా దూరం నుంచి మాత్రమే దర్శనం చేసుకోండి. ఇక్కడ ఈ మధ్య టోపీ అమ్మ పేరు వినిపిస్తుంది, వీడియోల్లో కనిపిస్తుంది. అమ్మని దర్శనం కోసం మాత్రమే మేము వస్తాము, మేము చూస్తాము. మీరు అమ్మ కోపానికి మాత్రం గురి కావద్దు. భక్తులు అమ్మ చూడడానికి వచ్చిన వారు దర్శనం చేసుకుని దూరం నుంచి ఉండి అమ్మ సాధనకు సహకరించండి. దయచేసి భక్తులందరికీ విజ్ఞప్తి ఏమంటే, అమ్మని ఏనాడు అసహనానికి గురి చేయకండి. అమ్మని ఆరాధిద్దాం, అమ్మని పూజిద్దాం. అమ్మ అవధూతగా వెలసింది. అమ్మని గౌరవిద్దాం. అమ్మ దర్శనం చేసుకున్నంత మాత్రానే మీకు పరిపూర్ణమైన అనుగ్రహం పొందుతారు. అమ్మ బిస్కెట్ ఇవ్వాలని, బాటిల్స్ ఇవ్వాలని, భోజనం పెట్టాలని దయచేసి అమ్మ చుట్టూ మూగి అమ్మని బేజారు చేసి అమ్మని డిస్టర్బ్ చేయకండి. అమ్మని భోజనం చేసే టైంలో దయచేసి ప్రశాంతంగా ఉండనివ్వండి. సిద్ధుల దర్శనం మాత్రం చేతనే పరిపూర్ణమైన అనుగ్రహం మీరు పొందుతారు. అమ్మకి ఇచ్చినంత మాత్రమే ఆశీర్వాదం దక్కుతుంది అని భావించవద్దు. అమ్మ దర్శనమే మీకు ఆశీర్వాదం. ఈ వీడియో మీకు కష్టం కలిగించిన మీ మంచి కోసమే మేము ఈ వీడియోని చేశాము. మనం అందరం అమ్మ భక్తులమే. అమ్మ సేవలో తరిద్దాం. అరుణాచల శివ, అరుణాచల శివ,
అరుణాచల శివ.